దేవునికి స్తోత్రము. దేవుని బిడ్డారా, పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకొని మనము సెలవు తీసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాను. యేసువాడు పడి ఉండుట చూసి, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడగగా, దేవుడి యొక్క వాక్యం మన వెనుకలో దీవించును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఒక మాట ఇక్కడ పలుకుతా ఉన్నాడు. యేసువాడు పడి ఉండుట చూసి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండే. 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. 38 ఏళ్ళ నుండి అక్కడ ఒక మనుషుడు పడి ఉన్నాడు. అక్కడ నేపథ్యము విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసు యెరూషలేముకు వచ్చెను 5:1. యెరూషలేము గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేటి కలదు. దానికి 5 మంటపములు గలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లను కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తు వాడైన, ఎట్టి వ్యాధి గలవాడైనను ఏమవుతాడంట? బాగుపడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనక మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉంది. అది విషయం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనబడిన ఒక కోనేరు. ఆ కోనేరు అంటే ఒక సరస్సు. ఆ సరస్సు చిన్నపాటి సరస్సు. అందులో నీళ్లు నింపబడి ఉంటాయి. అప్పుడప్పుడు దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందన్నమాట. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు, ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరు ముందుగా ఆ నీళ్ళలో మునుగుతారో వారు ఎట్టి వ్యాధిగ్రస్తు వారైనను బాగుపడతారు. ఎట్టి వ్యాధి గలవారైనను బాగుపడతారు. కనుక అక్కడ గుడ్డివారు, కుంటివారు, పూజ చేయగలవారు, రకరకాల వ్యాధిగ్రస్తులు వచ్చి అక్కడ కోనేటిలో మునుగుతూ ఉంటారు. ఆ దేవదూత నీళ్లు కదిలించబడినప్పుడు అక్కడ స్వస్థత జరుగుతూ ఉంటారు. అయితే ఆయా సమయంలో దేవదూత వస్తుంటుంది, ఆ నీళ్లను కదిలిస్తూ ఉంటుంది అన్నమాట. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలినప్పబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు స్వస్థత పొందుతాడు. ఆ దేవదూత ఏం చేస్తుందో వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుంది. ఆ నీళ్లు అలా అల్లాడుతూ ఉన్నప్పుడు అందులో ఎవరు ముందుగా దిగుతారో వాళ్ళు స్వస్థత. అక్కడ ఈ 38 సంవత్సరాల నుంచి ఒక రోగి ఉన్నాడు. 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్నాడు. కానీ ఆ దేవదూత ఎప్పుడైతే ఆ నీళ్లు కదిలిస్తాదో అప్పుడు ఆయన జరుగుకుంటూ కదులుతూ పోయేసరికి ఇంకెవరు అలా దుంకేస్తారు.
ఇంకెవరో ముందుగా పోయి దిగుతారు, వాళ్ళు స్వస్థత పొందుతారు. ఈయన పోదామనుకున్నప్పుడల్లా ఇంకెవరో ముందుగా దిగుతారు, స్వస్థత పొందుతారు. ఈయనకు మాత్రం అవకాశం లేదు, ఈయనకు మాత్రం అవకాశం దొరకట్లేదు. 38 ఏళ్ళ నుండి వ్యాధి గలవాడు. ఈయన బహుశా మరి పక్షవాతం కలిగిన వాడు ఉండొచ్చు, నడవలేని స్థితిలో. అలాంటి వాడు నడవలేడు, లేవలేడు. ఇక జరుపుకుంటూ డేక్తూ పోవాలి. ఆయన పోయేసరికి, ఆ సరస్సు కాడికి పోయేసరికి ఇంకోళ్ళు దిగుతారు, వాళ్ళు బాగుపడతారు, పోతారు, స్వస్థత పోతారు. ఇలా 38 సంవత్సరాల నుంచి అదే పని ప్రయత్నం, కానీ ఆయనకు అవకాశం దొరుకుతలేదు, అవకాశం ఆయనకు దొరకట్లేదు. అక్కడ దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని గమనించాలి. అక్కడ యేసయ్య వచ్చాడు, మనం చదివిన మూల వాక్యం. అక్కడ 38 ఏళ్ళ నుండి పడిన ఒక వ్యాధిగ్రస్తుడు మనుషుడు ఉండేను. యేసువాడు పడి ఉండుట చూశాడు. దేవునికి స్తోత్రంగా. యేసయ్య వాడు పడి ఉండుట చూశాడు. చూసి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. దేవుని బిడ్డ 38 సంవత్సరాలు ఆ వ్యాధిగ్రస్తుడు. ఆ వ్యాధి అతనికి ఎంతకాలం నుంచి ఉందమ్మా? 38 సంవత్సరాలు. ఒక విషయం గమనించాలి, ఈ వ్యాధిగ్రస్తుని యొక్క రోగం వయసు ఎంత? 38 సంవత్సరాలు. అక్కడికి వచ్చిన యేసయ్య వయసు 30 సంవత్సరాలు. యేసయ్య వయసే 30 సంవత్సరాలు. యేసు బతికిన కాలం భూమి మీద 33.5 సంవత్సరాలు. ఇది యేసయ్య సేవకు వచ్చిన కొత్తలో జరిగిన కార్యం. 31 సంవత్సరాలు ఉండొచ్చు యేసు ప్రభుల వారికి. 33.5 సంవత్సరాలు కదా యేసయ్య సిలువ వేయబడి. ఆయన ఆయుష్కాలం 33 సంవత్సరాలు భూమి మీద. అక్కడికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారి వయసు 30-31 ఉండవచ్చు. కానీ ఈ రోగి వయసు ఎంత? 38 సంవత్సరాలు. ఈ రోగం అతనుకున్న రోగం వయసు 38 సంవత్సరాలు. ఆయనకు రోగం వచ్చి వ్యాధి కలిగి ఎంత? 38. మరి ఆయన వయసు ఎంత ఉండొచ్చు? ఇంకా పెద్దది. ఆయన రోగము వ్యాధి వయసే 38 సంవత్సరాలు. అంటే ఇప్పుడు యేసు వయసు కన్నా ఈయన రోగం వయసే పెద్దది. యేసయ్య వయసు కన్నా ఈయన వ్యాధి వయసే పెద్దది. అంటే వ్యాధిలో అంత సీనియారిటీ పొందిపోయాడు. 38 సంవత్సరాల నుండి ఆయన రోగిష్టిగా అలా పడి ఉన్నాడు. అక్కడికి యేసు ప్రభుల వారు వచ్చాడు. అతడు పడి ఉండుట యేసయ్య చూశాడు. దేవుని బిడ్డలారా, పడి ఉండుట చూసి అప్పటికి బహుకాలముగా ఉన్న స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసు ప్రభుల వారు అంటాడు, స్వస్థపరచబడగోరుతున్నావా? స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభుల వారు నోరారా అతని పలకరించాడు. నువ్వు స్వస్థపరచబడుతున్నావు అని యేసు ప్రభుల వారు ఎప్పుడైతే అతను పలకరించాడు, అతను ఏమని సమాధానం చెప్తా ఉన్నాడు చూడండి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుననాయనతో ఉత్తరమిచ్చు. యేసయ్య అడుగుతున్నదేంటి? నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని యేసు ప్రభుల వారు అడిగితే ఈయన అవును ప్రభువా, నేను స్వస్థత పొందాలని ఉంది అని అనాలి. ఆయన అంటాడు, ప్రభువా, అయ్యా, నీరు కదిలింపబడుతున్నప్పుడు కోనేటిలో దిగుదామనుకుంటున్నా కానీ ఎవడు నాకు సహాయం చేయలేదు అని సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసు అడుగుతున్న సమాధానం, యేసు చెప్తున్న విషయం వేరు. స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య అంటా ఉన్నాడు. దానికి సూటిగా సమాధానం అని చెప్పలేకపోతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొంతమంది ఇలాగే పాస్టర్ దైవసేవకుల దగ్గర ప్రార్థన చేసుకోవడానికి, అయ్యా నాకు ప్రార్థన చేయ, ఆరోగ్యం బాగలేదు అని చెప్పి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ముందు నిలబడిన తర్వాత
ప్రార్థన చేస్తామంటే కళ్ళు మూసుకొని ప్రభువా ఈ బిడ్డను స్వస్థపరచు అంటే ఆ వ్యక్తి కూడా కళ్ళు మూసుకొని కడుపులో ఉన్నది అని చెప్పేసి వారు అక్కడి నుంచి సమాధానిస్తారు. ముందే చెప్పాలిగా చెప్పడు కడుపులో నొప్పి అంటే ఆ సేవకుడు విని ప్రభువా ఇతని కడుపు నొప్పిని బాగు చేయను ఆయన అంటే ఎడమ పక్క అంటే ప్రభువా ఎడమ పక్క బిడ్డకు నొప్పిగా ఉంది నాయన స్వస్థపరిచి అంటే వెనకాల కూడా వస్తుంది. ఆ వెనకాల వస్తుందా ముందు వస్తుందా ఎడమ పక్క వస్తుంది దేవుడు తెలియదా? ఇతను యేసు ప్రభువారు ఏమంటారు? స్వస్థత కోరుతున్నావా అని యేసు ప్రభువారు అడిగితే అంటాడు, అయ్యా నేను 33 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. రోగి నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను ఎవరు తీసుకుపోవడానికి రాలేదయ్యా. పాపం ఆయన బాధ. ఆయన దేవుని బిడ్డ స్వస్థత నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభువుల వారు ఎందుకు అడిగాడు? స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభువుల వారు ఎందుకు అడుగుతా ఉన్నాడు ఆ వ్యక్తిని అంటే 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరనే ఉన్నాడు. అలసిపోయాడు. ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఇతను పోదామనే సమయానికి మరొకడు అందులో దిగుతూ ఉన్నాడు, స్వస్థత పొందుతూ ఉన్నాడు. అతను పట్టుకొని దించేవాడు లేడు, అతను పట్టించుకునేవాడు లేడు. అయ్యో ఇంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాలు ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. పోయేసరికి ఇంకోటి వస్తాడు, దొంగతాడు. మరి అక్కడ నేను కోనేటి దగ్గర కూర్చొని మళ్ళీ కదిలింపబడినప్పుడు దుంకుదాము వల్ల దిగుదామనే పరిస్థితి ఆయనకి లేదు. మళ్ళీ ఎప్పుడు దేవదూత ఎప్పుడు నీళ్ళు కదిలిస్తాడో తెలియదు కదా. ఆయా సమయంలో దేవదూత వచ్చి ఆ నీళ్ళు కదిలిస్తాడు. ఎప్పుడు కదిలిస్తాడు? ఎంతసేపు కూర్చుంటాడు అక్కడ? మళ్ళీ పక్కకు వచ్చి అక్కడ ఎక్కడైనా పక్కన ఊరకొచ్చి కూర్చొని అట్లాగా అనుకొని పక్కన కూర్చుంటాడు. దేవదూత వస్తే కదిలిస్తాడు. మళ్ళీ ఇద్దరు పోయేసరికి మళ్ళీ కొట్టి అవకాశం లేదు. 38 సంవత్సరాలు అయిపోయింది. ఇలాంటి సమయంలో కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా? ఇక నా బ్రతికేందుకు, నన్ను పట్టించుకునేవారు లేదు, ఇచ్చేవారు లేదు, నా అంతటా నేను పోలేను, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇక ఎందుకు బ్రతుకు, ఇక చనిపోతే మేలు, నాకు అవసరమా స్వస్థత, దేవుడు లేదు, ఏం లేదు, దేవుడు లేదు, దయ్యం లేదు, ఎందుక అని చెప్పేసి దేవుని మీద విశ్వాసం పోయే పరిస్థితి వస్తుంది. ఇలాగే చనిపోతుంది, అయిపోతుంది, ఎందుకు అని చెప్పేసి నిరాశ వస్తుంది. దేవుని బిడ్డారా, కొన్ని సమయాలలో మరి మన ఆశ సన్నగిల్లిపోతుంది, నిరుత్సాహం వస్తుంది, వెనకంజ వేయాలనిపిస్తుంది. వద్దులే, ఇలాగే చనిపోతే పర్వాలేదు ఎందుకు అని చెప్పేసి ప్రాణం మీద ఆశలు వదులుకునే పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అందుకు యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, 38 సంవత్సరాలు ఇదే పరిస్థితిలో ఉన్నాడు కదా. ఇప్పుడు నీ ఆశ, నీ నిరీక్షణ, నీలో ఉన్న స్వస్థపరచబడగోరాలనే ఆశ నీకుందా? ఆశ ఉందా అని యేసు ప్రభుల వారు మనల్ని పరీక్షిస్తాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఇలాగా నిరుత్సాహము మనకు వస్తుంది. ఎన్ని రోజులైనా ప్రార్థనకు సమాధానము రానప్పుడు, మనకు అనారోగ్యం తగ్గనప్పుడు, మన పరిస్థితులు మారనప్పుడు, ఎన్నేళ్ళు గడిచినా మన బ్రతుకులు మారనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో, వేదనలో, బాధల్లో కొన్ని సమయాల్లో మనం కూడా వెనుకంజ వేస్తాము. విశ్వాసం సన్నగిల్లుతుంది, నిరాశ వచ్చేస్తుంది. ఈ నిరాశ, నిస్పృహలలో మనం వెనుకగా అయిపోతాం. ఇక నేను బాగుపడను, నా వల్ల కాదు, నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది అని చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా వెనకంజ వేసే పరిస్థితులు కలుగుతుంది. గనక యేసు ప్రభువును అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుస్తా? నువ్వు స్వస్థపరచ కోరుతున్నావు. దేవుని బిడ్డలారా,
స్వస్థపడగోరుచున్నావని యేసయ్య అడుగుతా ఉన్నాడు. అంటే నీకు ఆశ ఉందా? ఇంకా నీకు ఆశ ఉందా? స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ఆ ఆశ కోరిక మనలో ఉందా అని యేసు ప్రభుల వారు కొన్నిసార్లు మనను అడుగుతాడు. దేవుని బిడ్డ, మన ఆత్మీయ జీవితం పరీక్షించడానికి మనలో ఆసక్తి సన్నగిలిందా? ఆశ మనకుందా ఇంకా అని దేవుడు కూడా మనల్ని అడుగుతాడు. దేవుల్లో ముందుకు సాగాలని ఆశ మనకు ఉండాలి. దేవులో ఎదగాలని ఆశ ఉండాలి. దేవులో అభివృద్ధి పొందాలనే ఆశ ఉండాలి. మనకు దీవించబడాలని ఆశ మనకు ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి. ఆత్మీయ జీవితంలో ఎత్తైన కొండ ఎక్కాలి. మనం కూడా ఒక భక్తుల వలె మనము మండింపబడాలి, వాడబడాలి, దేవుని కోసం సాక్షిగా నిలబడాలి అనే ఆశ దినదినం ఎక్కువైపోతూ ఉండాలి. కానీ మన ఆశ సన్నగిల్లిపోతూ ఉంటున్న సమయంలో యేసయ్య సమాధానం రాలేదని, యేసు మనకు దేవుడు సమాధానం ఇవ్వలేదని, దేవుడు మాట్లాడలేదని, దేవుడిని దర్శించలేదని, నా బ్రతుకు మారలేదని నిరాశలను వెనుకగైపోతున్నప్పుడు యేసయ్య నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు బాగుపడాలని ఆశ నీకుందా? స్వస్థపడగోరుచున్నావా? నీకు స్వస్థత కావాలని ఆశ నీకుందా? ఆశ వదులుకున్నావా అనే ప్రశ్న యేసు ప్రభువు అతను అడుగుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఆత్మజీవితం ఎదగాలని ఆశ ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆత్మీయ జీవితం ముందుకు సాగాలనే కోరిక మనలో మండుతూనే ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు వారు ఏమన్నాడో తెలుసా అతన్ని? దేవుని బిడ్డలారా, 8వ వచనం, అతను బాధ చెప్పుకుంటాడు, నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అప్పుడు యేసు ప్రభువు వారు అంటాడు 8వ వచనంలో, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు ఏమన్నాడు? నీళ్ళలో దిగయ్యా, ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు ట్రై చేయి, నీ పరుపునెత్తుకో. ఇవన్నీ ఏమనలేదు. చేయవలసిన పనులు ఏమి చెప్పలేదు యేసు ప్రభువు వారు. యేసయ్య ఆయన నోటి మాట పలికాడు. ఆయన నోటి మాట పలికాడు. నువ్వు లేచి నడుమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు లేచి నడువు. నువ్వు అక్కడ పోవడం, ప్రయత్నం చేయడం, దిగడం అదంతా వద్దు. దేవదూత రావడము, ఆ నీళ్ళు కాదించడం ఇదంతా అవసరం లేదు. నేను చెప్తున్నాను లేవన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు ప్రభుల వారి నోట వచ్చిన మాట ఎంత జీవం కలిగిన చూడండి. లాజరు బయటికి రా అన్నాడు. చనిపోయి కుళ్ళిపోయిన లాజరు బయటికి వచ్చాడు సజీవంగా. యేసయ్య మాటలు ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, యేసయ్య మాట చాలండి. యేసయ్య మాట చాలు. యేసయ్య అంటాడు, నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని అతనితో చెప్పాడు. అబ్బా, ఆయన మాట రాగానే వెంటనే వాడతాడు లేచాడు. ఎలా వచ్చిందండి? పక్షవాయంతో 38 సంవత్సరాలు ఉన్నాడు. యేసు మాట పలకగానే ఇలా లేచాడు. ఆయన పరుపునెత్తుకున్నాడు, నడుస్తున్నాడు. యేసయ్య మాటలో ఎంత శక్తి ఉంది, ఎంత జీవం ఉన్నది చూడండి. దేవుని బిడ్డలారా, మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్ప దేవుడు. నిరాశ, నిస్పృహ అన్నీ కూడా మనం వదులుకోవాలి. దినదినము మనం బలవంతులం కావడానికి మన ఆశ సన్నగిల్లొద్దు. అయ్యో, నా పని అయిపోయింది, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ఆదుకోరు, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, నా పని అయిపోయిందనే బాధ, నిస్పృహ అనే మాటలు మనం పలుకుతున్న సమయంలో యేసయ్య అంటాడు, బాబు అసలు నువ్వు బాగుపడాలని నీకుందా? నువ్వే దానికోసం ప్రయత్నం చేస్తున్నావు, ఏది ఆశిస్తున్నావో దాని మీద నీ మనసు, నీ ఆశ
వదులుకున్నావా? అది అలాగే ఉందా? ఉంటే ఇప్పుడు లేవు అంటాడు. దేవునికి స్తోత్రం. నీకు సహాయం చేస్తానంటాడు. స్వస్థపడగోరుచున్నావా నీవు? లేకపోతే నాకు స్వస్థత ఏమొద్దు, నా పని అయిపోయిందని మనసు వచ్చేసిందా? ఆ మనసు నీకు ఉండగలిగితే నీకు సహాయం చేస్తానంట, నీకు హెల్ప్ చేస్తానంట. ఈ దినమున యేసు ప్రభుల వారు మనకు కూడా సహాయం చేయడానికి శక్తిమంతుడు అయినాడు. మనం లేపడానికి, మన బతుకులు మార్చడానికి, మనం నడిపించడానికి, గెలిపించడానికి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయడానికి యేసు ప్రభుల వారు సమర్థుడు. ఏమైనా చేయగలడు ఆయన, ఏమైనా చేయగలడు. ఆయన మాట మీద మనం విశ్వాస నమ్మకం ఉంచుతాం. మన దేవుడు గొప్ప దేవుడు అని బిడ్డారా. కనుక ఆయన విశ్వాసం ఉంచి మన ఆశలు సన్నగించుకోకుండా ముందుకు సాగుదాం. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. దేవుడు మాటలు దీవించును కనుక ప్రార్థన చేసుకున్న తనలో ఉంచి, ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, నీ మాటలో గొప్ప జీవమున అధికారం ఉన్నది నాయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి. గొప్ప దేవాద్భుత కార్యం జరిగించుకొని ప్రార్థించుకున్నాం. ఆశగల ప్రాణములు తృప్తిపరిచే దేవుడవు నాయన, అద్భుతాలు చేసే దేవుడవు నాయన, నువ్వేమైనా చేయగలవు. అయ్యా, నీకు వందనాలు. నువ్వేమైనా చేయడానికి సమర్థుడవు నాయన. మాలోనే నిరాశ ఉంది, మాలోనే అవిశ్వాసం ఉంది, మాలోనే నాయన వెనుకబాటు ఉంది. ప్రభా, క్షమించండి. దేవానికి స్తోత్రములు ప్రభా. గురి వద్దకు పరిగెత్తే విషయంలో, ముందుకు సాగే విషయంలో ఆశలో సన్నగిలించుకోకుండా ప్రభా, దేవా, మేము దీవించబడినట్లు నాయన మమ్మల్ని కృప చూపించండి. మా పట్ల అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవా, వచ్చిన బిడ్డలందరినీ దర్శించి దీవించి పంపించండి. ఈ మాటలు తండ్రి అనేకులకు దీవెనకరంగా, అయా ప్రయోజనకరంగా, మేలుకరంగా, రక్షణకరంగా ఆశీర్వదించుమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి కూడుకున్న మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.